ఓ కన్నా. అయ్యో పడుచిచ్చు 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 ఓ పిల్ల, ఎదలో చిక్కుకుంది 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 ఓ కన్నా. ముల్లే ముళ్ళుతో తీసినట్టుగా నిప్పును నిప్పుతో ఆర్పుదా. ముల్లే ముళ్ళుతో తీసినట్టుగా నిప్పును నిప్పుతో ఆర్పుదా. కళ్ళల్లో ప్రేమాగ్ని కాగాలిలాగా. ముల్లే ముళ్ళుతో తీసినట్టుగా నిప్పును నిప్పుతో ఆర్పుదా. కళ్ళల్లో కవ్వింతరే గాలి హిట్టాగా. అయ్యో పాడు చిచ్చు ఆడది మగాడు చికెమక్కువ ఒంటి తోళ్ళు ఒరిసే తెగ సుఖమేవా. ఐదింద్రియములు నిప్పులుగా ఆశలు వేడెక్కినెలా అరెలుగరా బామా రా 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 రా. కౌగిట నిప్పులు రగిలినచో కాలం కరగతులే రవి వలనే రారా కాచుకుపో బాబా. ప్రాయం తొలి విజ్ఞానం జతకోరే సుజ్ఞానం. నిప్పంటుకుంది పట్టుకుంది పట్టుకుంది పట్టుకుంది. సెగలే రగలు పుడకలతో కాంక్షలు రగిలే దట్టులో చెప్పి వెళ్ళవా వా 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 వా. ఒవ్వరు సురువత్తులుగా వచ్చిన వయసే దీపం వెలిగిద్దాం రా రా. కాంక్షల నిప్పులనే రగిల్చి కలతలు కుప్పగా కాలుస్తూ శృతి కలిపేతం రారా సత అయిపోతాం రారా. దీపం బోలే వెలిగేదాన్ని నిప్పుల మంటగా మార్చేసా. పాడు చిచ్చు పాడు చిచ్చు పాడు చిచ్చు పాడు చిచ్చు అయ్యో. సెలవులకి మళ్ళీ వస్తావా? ఏం కార్తీక్, వెళ్ళేటప్పుడు బతుక హోటల్లో మన ఊరు పోతలు చేసి వెళ్తాం. క్యారియర్ మిల్స్ అనగానే దెయ్యం పేరు విన్నట్టు భయపడిపోతున్నారే. భయమే అనుకో ధైర్యమే అనుకో, హోటల్ ఫుడ్ మాత్రం ఇంకో 4 రోజులు మన ఇంటికి రానే రాదు. ఏ ఆ ఫుడ్ తింటే అబ్బాయికి యాక్సిడెంట్ భయంకరంగా నదిగి. ఏమైంది వాడికి? నదిగింది క్యారేజ్. కుర్రాడికి ఏం కాలేదు. ఆయనకి ఎప్పుడూ వేళాకోళమే. ఒరే కార్తీక్, మమ్మల్ని చూసుకోవడం నీకు ఇబ్బందిగా లేదు? సభ్యంగా చెప్పవే. చూడు బాబు, హోటల్ బదులు నా తలరాత. నువ్వా మీ అమ్మ చేత వంట చేయించావు, అది కూడా కరెక్టే అనుకో. వంటగదిలో 5 నిమిషాలు అది నించుంటే రోజు మొత్తం నీకు తల్లి సేవ తప్పదు. నీ భార్య చనిపోయి 5 ఏళ్ళు దాటిపోయింది. నువ్వేమో ఇంకో పెళ్లి చేసుకోమంటే చేసుకోని అంటున్నావు. పనికి వెళ్తున్నావు, 10ంటికి వెళ్ళామా 5ంటికి వచ్చామని ఉందా? ఏ రోజు ఏం చేయమంటారు? నైట్ డ్యూటీ అయితే అయిపోయినట్టే. ఇక మా క్షేమం గురించి ఆఫీసర్కి 6 సార్లు ఫోన్ చేస్తావు. మా మూలంగా నీకెంత కష్టమో చూడు. నిన్ను చూస్తే బాధగా ఉందిరా. ఓ పని చేయి,
ఒక రూమ్ విడిగా తీసుకుంటే ఏ బాధ లేకుండా హాయిగా రావచ్చు పోవచ్చు. ఆ తర్వాత ఏముంది, ఓల్డేజ్ హోమ్ లో మా ఇద్దరిని చేరిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏంటి మీరు పిచ్చివాళ్ళు మాట్లాడుతున్నారు? ఓల్డ్ హోమ్ లోకి మీ ఇద్దరిని నెట్టేసి ఇంట్లో నొక్కడే కూర్చొని 3 పూట్ల మెక్కమంటారా? మీ ఇద్దరిది నాకు బాధ్యత కానీ బరువేం కాదు. ఇంకోసారి ఈ మాట విన్నానంటే ఈ మధ్య అప్పుడప్పుడు నవ్వుతున్నాను కదా, అది ఇక్కడ పోతుంది. ఆగరా, ఓల్డ్ హోము లేదు గోల్డ్ హోము లేదు. నిన్ను పెళ్లి కొప్పించడానికి ఆ మాట అన్నారంతే. నా తండ్రి కదూ, పెళ్లి చేసుకోరా. ఏం లేదు, ఏదో సౌండ్ వినిపించింది, అందుకే పరిగెత్తుకొచ్చాను. అవసరమైతే నన్ను పిలవండి, పక్కింటి వాడిని హెల్ప్ చేయడానికేగా ఉంది. మొహమాట పడకండి. వైఫ్ కూడా ఊళ్ళో లేదు, వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. ఏదైనా కార్తీక్ సార్, ఏయ్, హౌ ఆర్ యు? ఫైన్. హలో. హలో, ఎక్కడికి ఇంత స్పీడ్ వెళ్తున్నారు? రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. మేము అక్కడికి వెళ్తున్నాం. లేచండి, కలిసి వెళ్దాం. మీ అమ్మ నాన్నగారు ఎలా ఉన్నారు? ఏదో క్యారియర్ ఫుడ్ పుణ్యం అంటూ బాగున్నారు. మీరు ఫోటోగ్రఫీ కదా? అవును. సెషన్ ఫోటో తీసారా? లేదు. పోనీ దయనది? లేదు. కార్తీక్ సార్, మీరు వేస్ట్. మా అమ్మలాగే ఎప్పటి నుంచో బ్యాట్ అడుగుతున్నా, కొన్ని వల్ల. నీ గురిస్తే నాకేమిస్తావు? బ్యాట్ ఒకటి ఇస్తా. తమాషా కన్నాను. ముందు నాకు బ్యాట్ కొనివ్వండి, తర్వాత చూడండి ముద్దులతో మొహాన్ని ముంచేస్తాను. నీకు బ్యాట్ కొనిచ్చింది కాకుండా మొహం అంతా ఎంగిల్ చేసుకోవాలా? కార్తీక్ సార్, అమ్మ ఎక్కడా? నేను చిన్నవాడిని, మీరు పెద్దవారు. వెళ్ళి జాగ్రత్తగా అమ్మని తీసుకురండి. పోండి. రండి. అమ్మకి ఇంత వయసు వచ్చినా రోడ్ క్రాస్ చేయడం చేత కాదు. హే, శివ, పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదు. అమ్మా, నువ్వు ఇంత పెద్దదానివి కదా, చిన్న పిల్లాన్ని మోసం చేయడం న్యాయంగా ఉందా? తిన్నగా స్టేషన్కి వెళ్దాం అంటే ఎలాగా? ఐస్ క్రీమ్ ఏది? శివ, ఐస్ క్రీమ్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని తిందామని ప్లానా? కరెక్ట్ కార్తీక్ సార్, ఇంకా 7 బాకీ. సంతోషించాం. తిన్నది చాలు, వీజింగ్ వస్తుందిరా. మీరు నాకు క్వైట్ ఆపోజిట్ అండి. ఏ, నాకేమో నవ్వడం అలవాటు, మీకేమో కోపగించుకోవడం అలవాటు. ఎల్బీ శ్రీరామ్ ఏవిసులు కూడా మిమ్మల్ని నవ్వించలేరు అనుకుంటాను. ఏం శివ, ఎక్కువ నవ్వించానా? చెప్పు, పర్వాలేదు. నేను ఇస్తాను. నేను ఇస్తాను, ఉండండి. నేను ఇస్తాను. ఉండండి, నేను ఇస్తాను. లేదు, నేను ఇస్తాను. ఇస్తానంటే ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. భార్యాభర్తల్లో ఎవరిచ్చినా ఒకటేనండి. నేను బయలుదేరుతాను. మనం కలిసే కదమ్మా స్టేషన్కి వెళ్తున్నాం. లేదు, డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్లాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇప్పుడు వెళ్తే రష్ ఉండదు. వెళ్ళొస్తాను, రా. బాయ్. బాయ్. ఇద్దరు మేము సార్. జూలీ నగర్. అమ్మ, పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్దామన్నావు. లేదు, ఇంటికి వెళ్తున్నా. Could I speak to Chitra, please? आप कौन बोल रहे? This is Karthik. जस्ट मिनट. चित्रा, तुम्हारा फोन है. फ्रॉम कार्तिक. सॉरी, शी इज ऑन लीव टुडे.
మ్మ్. हेलो, घर में कोई नहीं है क्या? कुछ देर पहले वो लोग घर में ही थे. उनको दे दीजिए. जी. नाम? कार्तिक. अच्छा. थैंक यू. फोन नंबर तो ये नहीं है, फोन रख दीजिए प्लीज. ఏంట్రా ఈ పరుగు ఫోను అందుకని మరి ఇలా లేదు, చిత్ర వాళ్ళ బ్యాంక్కి ఫోన్ చేశాను. అక్కడ లేదు, ఇంట్లోనూ లేదు. వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పొచ్చాను. ఒకవేళ తనే ఫోన్ చేసిందేమో అనుకుని. చెయ్యి ఫోను. వదిలే, వాళ్ళ ఇంట్లో ఫోన్ లేదు, బయట నుంచి చేయాలి. తనే చేస్తుంది. ఆ